ఉన్నారు? ఈరోజు మనం టెంపుల్కి వెళ్తున్నాం. ఏ టెంపుల్ అంటే గురువాయూర్ శ్రీ కృష్ణ మందిర్. ఇది వచ్చేసి MCME రోడ్ తిరుమలగిరిలో ఉంది. వెళ్ళి చూద్దాం పదండి. టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. మనమైతే ఇక్కడ స్లిప్పర్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ అయితే కంప్లీట్గా డిఫెన్స్ అండర్లో ఉంటుందండి. వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఎంట్రన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాం కదా, లైట్స్ అన్నీ ఆన్ చేస్తున్నారు. గ్రీనరీ అసలు చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడైతే 2 ఫౌంటైన్స్ కూడా ఉన్నాయండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. కానీ ఇక్కడ వాటర్ ఆన్ చేయలేనట్టున్నారు, అందుకే మనకు కనిపించట్లేదు. చాలా ప్రశాంతంగా చాలా పాజిటివ్ వైబ్స్తో ఉంది ఈ టెంపుల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీకైతే మొత్తం వ్యూ చూపిస్తాను, చూసేయండి. గుడి లోపలికైతే వచ్చేసాము. ఈ స్వామి వచ్చేసి గురువాయూరప్పన్. గురువాయూరప్పన్ అంటే సాక్షాత్తు విష్ణుదేవుడు. ముఖ్యంగా ఇక్కడ కృష్ణుడి రూపంలో ఉంటారు. గురువాయూరప్పన్ మెయిన్ టెంపుల్ వచ్చేసి కేరళలో ఉంటుంది. కేరళలో ఉన్న టెంపుల్ శ్రీకృష్ణుడు ఉన్నప్పుడే నిర్మించారని హిస్టరీ చెప్తుంది. ఇక్కడైతే రాధాకృష్ణులు ఉన్నారు. ఇక్కడ దుర్గమ్మ వారు ఉన్నారు. ఇక్కడ సరస్వతీదేవి ఉన్నారు. ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నారు. గౌరీ శంకర్లు ఉన్నారు ఇక్కడైతే. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడ సీతారాములు ఉన్నారు. మీకు ఒకసారి ఓవర్వ్యూ మొత్తం చూపిస్తాను, చూసేయండి. బయటికైతే వచ్చాము, ఏమున్నాయా ఇంకా చూద్దామని. లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఈ టెంపుల్లో చాలా చిన్న చిన్న విగ్రహాల్ని ప్రతిష్ఠించారండి. మనకి రేర్గా తెలిసిన చాలా దేవుళ్ళని దేవతల్ని ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఒక ఫారెస్ట్లో ఉన్నట్టుంది లెఫ్ట్ సైడ్కి ఇలా వచ్చాక. ఈ ప్రశాంతమైన వాతావరణంలో మనసుకి చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ లోపల ఇంకొక చిన్న టెంపుల్ అయితే ఉందండి, అక్కడికి వెళ్తున్నాము. లోపల ఎవరున్నారో నాకు కూడా తెలీదు, వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అదిగో భారత్ మాత కనిపించారండి. ఇంకా లోపల కూడా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి. చీకటైతే అవుతుంది. టెంపుల్ని అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండర్ ఆర్మీ కంట్రోల్లో ఉంది కాబట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే మనమే స్వయంగా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చండి. ఇక్కడ ఇంకొక చిన్న టెంపుల్ అయితే ఉందండి, శ్రీ దక్షిణామూర్తి టెంపుల్. ఇక్కడ శివయ్య మనకి దక్షిణామూర్తి రూపంలో దర్శనమిస్తాడండి. హర హర మహాదేవ
వర్షం అయితే స్టార్ట్ అయింది. మనం స్టార్టింగ్లో చూసాం కదండి దుర్గమ్మ వారి టెంపుల్. ఇప్పుడు క్లియర్గా చూడండి. వర్షం అయితే కొద్దిగా ఆగిందండి. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము. మీరందరూ కూడా వచ్చి ఈ టెంపుల్ని చూసేయండి, దర్శనం చేసుకోండి. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్.